బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ ఇప్పుడు మన వైజాగ్లో. ఐ డ్రీమ్లో దిస్ వెరీ స్పెషల్ క్యాండిడ్ కాన్వర్జేషన్ ఇవాళ ఐ హ్యావ్ విత్ మీ వండర్ఫుల్ యాక్టర్ శివబాలాజీ గారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో ఆయన చాలా కీలక పాత్ర పోషిస్తూ ఒకప్పుడు బిగ్ బాస్ విన్నర్గా అసలు మల్టిపుల్ యాంగిల్స్లో బయట చూడడానికి మాత్రం చాలా గంభీరంగా సీరియస్గా ఆయనకి స్వాగతం పలుకుదాం. హీ ఈజ్ హియర్ విత్ అస్. ఆయనతో పాటు ఆయన మోస్ట్ బ్యూటిఫుల్ వైఫ్, అంటే ఆవిడని మామూలుగా తెరపై చూసాము, బట్ ఇన్ పర్సన్ చూస్తే షీ ఈజ్ 100 times మచ్ మోర్ బ్యూటిఫుల్. మధుమిత గారు ఈజ్ హియర్ విత్ అస్ టుడే యాజ్ అన్ యాక్టర్ అండ్ యూట్యూబర్. అండ్ ఈ జంట శివమధు ఛానల్ పెట్టి అసలు అందరినీ ఒక రేంజ్లో ఎంటర్టైన్ చేస్తున్నారు, ఎడ్యుకేట్ చేస్తున్నారు, చాలా విషయాలు మాట్లాడుతున్నారు. అండ్ ఈ పండగ సందర్భంగా ఇట్స్ అ గ్రేట్ ప్లెజర్ టు హ్యావ్ బోత్ ఆఫ్ దెమ్ విత్ అస్ హియర్ టుడే. శివబాలాజీ గారు నమస్కారం. Thank you for such lovely intro, Andy. And we are glad we are here that మీ తోటిలా పండగ రోజు. నాకు ఫస్ట్ మిమ్మల్ని క్వశ్చన్ అడగాలని ఎందుకు అనిపిస్తుంది చెప్పనా? చెప్పండి. స్వప్న అని పేరు పెట్టుకున్న వాళ్ళందరూ గ్రేట్ పీపుల్ కాబట్టి మీరు స్వప్న కాబట్టి స్వప్న మాధురి ఒరిజినల్ నేమ్ కదా, నా పేరు కూడా స్వప్న కాబట్టి. యా, స్వప్న. బట్ మధుమిత పేరు ఎలా వచ్చింది? అది స్క్రీన్ నేమ్. యాక్చువల్గా తెలుగులో ఉన్నప్పుడు కూడా స్వప్ననే ఉండింది, స్వప్న మాధురియే. పుట్టింటికి రా చెల్లిలో కోటరామకృష్ణ గారు పేరు మారుద్దాం, స్వప్నాలు చాలా మంది ఉన్నారు అంటే పాత యాక్ట్రెస్ ఉన్నారు స్వప్న అని. అయితే స్వప్న ఉన్నారంటే సరే అన్నాను. ఆయన స్వాతియో ఏమో పెట్టారు, స్వాతి అని మార్చారు. దాని తర్వాత ఐ డోంట్ నో, తమిళ్లో హీరోయిన్గా చేశాను, తమిళ్ ఫిల్మ్స్ అన్నీ హీరోయిన్గా చేశాను. నా ఫస్ట్ ఫిల్మ్ కొడైకుల్ మలై అని ఆ ఫిల్మ్ అనమాట. ఆ ఫిల్మ్కి చేసేటప్పుడు దెర్ ఈస్ స్వాతి, దెర్ ఈస్ స్వప్న, దెర్ ఈస్ ఎవ్రీ వన్, సో లెట్స్ గో ఫర్ మధుమిత అనేసి. ఐ సమ్హవ్ లైక్డ్ మధుమిత బికాస్ మధు ఈస్ దేర్. అవును, స్వప్న మాధురిలో మధు ఉంటుంది, దీనిలో మధు ఉంది కదా. సో అలాగా మధు అని పిలిస్తే మై బర్త్ నేమ్ కూడా సౌండ్ అవుతుందని ఐ సెడ్ ఎస్, అండ్ దట్స్ హౌ మధుమిత బికేమ్ మోర్ పాపులర్. సో మీ శ్రీవారు ఏమని పిలుస్తారు? శివబాలాజీ గారు మధుని పిలుస్తారు. సూపర్. శివమధు ఛానల్ చాలా హిట్ అయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. ఇట్స్ వెరీ పాజిటివ్ వైబ్ మీ ఛానల్లో. మీ వంకాయ బిర్యానీ చూశాను, ఇంకా చాలా చూశాను యాక్చువల్లీ, చాలా రెసిపీస్. వి ఆర్ గ్లాడ్ మీరు కూడా చూసారంటే. చూశాను, నేర్చుకుంటున్నా కూడా అవి. చాలా ఓపిక్గా తరుగుతున్నారు అండ్ మీ చాలా పాజిటివ్ వైబ్ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరీ నైస్ ఫ్యామిలీ అంబియన్స్ విచ్ ఇస్ అన్లైక్ ఇన్ మోస్ట్ యూట్యూబ్ ఛానల్స్. మీకు తెలుసు కదండి ఎలా ఉందో. శివబాలాజీ గారు ఎలా ఉన్నారు మీరు? థ్యాంక్ యూ గుర్తుపట్టినందుకు. అంటే సహజంగా లేడీస్ ఎక్కువ మాట్లాడతారు. సో శివబాలాజీ గారు, టెల్ us now what is happening ఇప్పుడు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో యువర్ రోల్. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ చాలా మంచిగా మోల్డ్ అయిందండి. ద ఓల్డ్ ట్రెడిషన్ ఏమంతా ఫాలో అవుతున్నామో అవన్నీ స్టాప్ చేసి అడ్వాన్స్ ఇప్పుడుండే టెక్నాలజీకి అనుకూలంగా మెంబర్స్కి చాలా దగ్గరగా అండ్ అందరికీ అంటే ఇష్యూస్ ఉన్నప్పుడే వెళ్ళి చూడకుండా దానికి ముందే వచ్చేసి ఏమంటారు ప్రివెంటివ్ అంటే ప్రివెంటివ్ యాక్షన్స్ ఎక్కువ ఉంటాయి. సో వీఆర్ క్లోజ్ టు ది మెంబర్స్ అంతా. చాలా ఇప్పుడు మంచి హై స్ట్రంగ్ టైం ఇప్పుడు అందరికీ, అన్ని రకాల ఇష్యూస్ బయటకు వస్తున్నాయి. సో మీరు కీలక పాత్ర పోషిస్తూ ఐఎమ్ ష్యూర్ ఆ ప్రెషర్ కూడా కొంత ఉంటుంది కదా, స్ట్రీమ్ లైన్ థింగ్స్. ప్రెషర్ అనేది ఏం లేదండి, బేసిక్గా మనం ఎక్కడ లేము కాబట్టి ధైర్యంగా ఉండొచ్చు. ఇలాంటి బంగారం లాంటి ఆవిడ ఇంట్లో ఆల్సో బాగా కొంచెం వంట చేస్తారు కాబట్టి ఆ విధంగా ముందుకు పోతారు కాబట్టి చెయ్యి బాగా స్ట్రాంగ్ ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి, మాత్రం ధైర్యంగా ఉంటుంది. సో వీ క్యాన్ అంటే ఎనీ టాపిక్స్లో మనం ఎంటర్ అవ్వచ్చు. సో దట్స్ నాట్ అన్ ఇష్యూ. అండ్ ఇష్యూస్ హ్యాండిల్ చేస్తున్నామండి, బట్ వీ డోంట్ వాంట్ టు కమ్ అవుట్ అండ్ సే దట్ అది జరిగింది ఇది జరిగింది అని లౌడ్ చేయకుండా లోపలే అంటే మన అంత ఎక్స్ట్రీమ్ వెళ్ళలేదులే. వాట్ ఆర్ ద థింగ్స్, చిన్న షూటింగ్స్ గొడవలు అవన్నీ సార్ట్అవుట్ చేసుకున్నారు. సో యాజ్ అ కపుల్ మీరిద్దరూ లైమ్ లైట్లో ఉన్నారు, ఇద్దరూ పబ్లిక్ ఫిగర్స్, ఇద్దరూ ఫుల్ ఆఫ్ ఐడియాస్, ఇద్దరూ వెరీ టాకిటివ్. ఎలా నడుస్తుంది అసలు? హౌ డస్ ఇట్? నాకంటే ఎక్కువ టాకిటివ్. నేను టాకిటివ్. నేను 10 స్టేట్మెంట్స్ లో ఒక ఆన్సర్ ఉంటుంది. సో how does it work out ante for both of you? Who makes the decisions? How do you plan things? And we mutually discuss
everything and agree on one final decision. Mostly decision making will be his decision. లేదు అలా కాదు, ఇట్ డిపెండ్స్ ఆన్ ద టాపిక్స్ అండి. ఇప్పుడు వచ్చేసి మనీ మ్యాటర్స్ అనుకోండి, షీల్ హ్యాండిల్ బెటర్. సో ఈ ట్రిప్స్ ఇవన్నీ కూడా షీ హ్యాండిల్స్ బెటర్. నేనంతా ఈ పంచాయతీలు ఇవన్నీ నా దగ్గరకు వస్తాయి. అంటే అలాంటివి పంచాయతీలు క్రియేట్ అవుతాయి పనుల బయట వల్ల. పంచాయతీలే కదా. బయట పంచాయతీ, పంచాయతీలు, ఇంట్లో ఉండే పంచాయతీలు, అన్ని ఫ్యామిలీ ఇష్యూస్ ఏమన్నా ఉన్నా హీస్ ద రిజాల్వింగ్ పర్సన్ అన్నమాట. సో కొంచెం అంటే ఐ డోంట్ Decision నో making somehow ఎక్కువ తీసుకుంటాను. యా డెసిషన్. కనిపిస్తున్నారు అట్లా. వచ్చినప్పటి నుంచి చాలా కష్టపడ్డాను. మీరు నవ్వుతారు గట్టిగా, ఇప్పుడు నవ్వుతున్నారు. లేకపోతే హలో అండి, సీరియస్ నమస్కారం అంటే అమ్మో సార్ వచ్చారని. అయ్యో లేదండి. இப்போ உங்களுக்கு ஒரு தமிழ் ஆக்சென்ட் டிஞ்சு கேக்குது. வருது அப்பப்ப. అయ్యయ్యోன்னு சொன்னீங்க இல்லையா, మనం అయ్యయ్యో అంటాం. అయ్యో ఓకే ఓకే. అయ్యయ్యో అనగానే తెలిపోతుంది తమిళ రూట్స్ అలాగే ఉన్నాయని చెప్పి. సో తమిళ ఇండస్ట్రీ, తెలుగు ఇండస్ట్రీ ఇప్పుడు ఏం చేస్తున్నారు శివబాలాజీ గారు మీరు? అంటే మూవీస్ పరంగా మూవీస్లో వచ్చేసి కన్నప్ప కంప్లీట్ అయిపోయింది. నేను కన్నప్పలో ఒక పార్ట్ చేశాను నేను. చిన్న రోలే, బట్ పెద్ద మూవీ కాబట్టి మోహన్ బాబు గారు రిక్వెస్ట్ చేశారు, అంటే ఆయన ఆర్డర్ చేశారు చేయమని చెప్పి. సో అది చేశాను నేను. అండ్ హ్యాడ్ అ గుడ్ టైమ్. న్యూజిలాండ్లో స్పెండ్ లాట్ ఆఫ్ టైమ్ దే. న్యూజిలాండ్ చూసారా కన్నప్ప? హోల్ మూవీ న్యూజిలాండ్. అంటే ఏం అక్కడ గ్రీనరీ ఉందనా లేకపోతే? అంటే ఆ టైమ్ ఆఫ్ అడవి కావాలని చెప్పి ఇప్పుడు వరకు వరల్డ్లోనే వచ్చేసి ఆ ఒక్క కంట్రీయే ఇంకా డిస్టర్బ్ అవ్వకుండా ఉంది. నేచర్ని అలాగే కాపాడుతున్నారు. అవునవును. సో మన మాట్లాడి వచ్చేసి అబౌట్ 200th century, అంటే అబౌట్ 800 years, నో మోర్ దెన్ 1800 years బ్యాక్. అప్పుడు ఎలా ఉండేది? పెద్ద పెద్ద చెట్లు, ఆ స్కై డిఫరెంట్గా ఉండేది. ఇప్పుడు పొల్యూషన్, స్కై అంత క్లియర్గా ఉండదు మనకి. సో అక్కడ బ్యూటీ ఉంది. అండ్ డెఫినెట్లీ లైఫ్లో వన్స్ అయినా వెళ్ళాలి అక్కడ, ఆ ప్లేస్కి. ఇట్స్ సో నైస్, ఎస్పెషల్లీ సౌత్ న్యూజిలాండ్ ఎక్సలెంట్. కానీ దానికోసం నా హెయిర్ స్టైల్ చేంజ్ లేకపోతే ఇది యాక్చువల్గా పెంచానండి, ఆ మూవీ కోసమే పెంచాను. తర్వాత అందరూ బాగుంది అంటే అలాగే కంటిన్యూ చేస్తాను నేను. సో ఇంకా కట్ చేయడానికి ఏ రీజన్ లేదు. సో అందుకని కట్ చేసిన. నేను ఎలా మెయింటైన్ చేస్తాను నిజంగా చాలా కష్టం అండి జుట్టు మెయింటైన్ చేయడం, లాంగ్ హెయిర్ అయితే. అక్కడ మీ మేడం గారిని అడగాలి. ఎస్, అంటే మనకి అలవాటు అయిపోయి ఉంటుంది చిన్నప్పటి నుంచి. వీళ్ళు చిన్న క్రాఫ్ట్లు అలవాటు అయిపోయి సడన్ గా పెద్ద జుట్టు మెయింటైన్ చేయాలంటే కొంచెం కష్టపడుతున్నారు. అందులో కర్లీ హెయిర్ వేరే, బ్రష్ ఇలా లోపలికి వెళ్తే బయటికి రావట్లేదు. నా చూడండి సిల్కీ హెయిర్, సో ఇట్స్ ఈజీ. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఏవా ఎంటర్టైన్మెంట్స్ అని ఒక ప్రొడక్షన్ కంపెనీ విష్ణు మంచిది, దాన్ని నేను లీడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఫస్ట్ సాంగ్ మేమిద్దరు కలిసి చేసాం, మ్యూజిక్ ఆల్బమ్ ఫస్ట్ టైం అది కలిసి చేయడం. మేము అసలు తెలుగులో ఫస్ట్ టైం టుగెదర్ చేయడం. అంటే చేయడం అంటే మీరు యాక్ట్ చేస్తారా? పాడింది ఎవరు? కలిసి పాడింది, అయ్యో మీరు ఇలా సడన్ గా అడిగితే నాకు గుర్తుంటుంది. మొత్తానికి వేరే వాళ్ళు పాడారు, మీరు పాడలేదు. మేము యాక్టింగ్ వరకు. ఇట్స్ లైక్ ఒక సీన్ సాంగ్ క్లైమాక్స్ లాగా ఉంటుంది. సో బేసికలీ లైక్ ఒక స్టోరీ ఉన్న సాంగ్. సూపర్. అయితే వీఆర్ హ్యావింగ్ సో మచ్ ఫన్. అసలు ఇంకేం కావాలి? ఐడియల్. ఎలా శివబాలాజీ గారు కలిసారు? ఎవరు ఫస్ట్ ప్రపోజ్ చేశారు? ఇంగ్లీష్ కారన్ అని ఒక తెలుసు, అప్పుడు కలిసాము. అప్పటి నుంచి బాగా వెంటపడ్డారు. అవునా? అండ్ అప్పుడు దాకా నేను కూడా ఎవరికి అంత బాగా ఇవ్వలేదు. అండ్ ఎవరు మేబీ నన్ను చూస్తేనే అమ్మో దగ్గరికి వెళ్ళకుండా ఉండటమే బెటర్ అన్నట్టు ఉండేదని అనుకుంటా. ఇప్పుడు కొంచెం ఫ్రెండ్లీ, ఐఎమ్ మోర్ ఫ్రెండ్లియర్ ఆఫ్టర్ మ్యారేజ్. బిఫోర్ చాలా మంది పొగరు అనుకునే వాళ్ళు, బికాస్ నా అంతటా నేను ఉండేదాన్ని రిజర్వ్డ్. అండ్ దట్ ఈస్ హౌ వి, ఐ మీన్ ఇట్స్ ఆల్వేస్ గుడ్ టు బీ దట్ వే అనిపిస్తుంది. మన ఆరా లోపలికి ఒకరు రావాలంటే దేర్ షుడ్ బి కైండ్ ఆఫ్. యు స్పీకింగ్ మై లాంగ్వేజ్ నౌ. ఆరా. ఆర్ యు ఇంటూ మెడిటేషన్ ఏమైనా చేస్తారా మీరు? హీలింగ్, యోగా చేస్తాను. లేదు, నో, నాట్ ఇంటూ టూ మచ్. నథింగ్ టూ మచ్. యా, బట్ యోగా ఇస్ ఫ్రమ్ చైల్డ్హుడ్, అది అలవాటు. ఎక్కడి వారు మధుమిత మీరు? మేము నెల్లూరు కావలి, పుట్టింది కావలి. ఎక్కడో అంటే నార్త్ ఇండియన్ లాగా అనిపిస్తారు కదా మధుమిత. అవునా? మేబీ నేమ్ వల్ల అలా అనిపిస్తుంది. నేమ్ ఒకటే కాదు, మీ మాట, మీ తీరు, యువర్ అనిపించట్లేదు మీకు? అంటే నేను అప్పుడు నుంచి చూస్తున్నాను కాబట్టి మీకు నాకు అలవాటు అయిపోయి ఉంటుంది. హరహరణ నెల్లూరు అమ్మాయి, తెలుగు అమ్మాయిలా అనిపిస్తున్నారు. కాకపోతే తెలుగులో నా తెలుగు ఏమైపోయిందంటే యూట్యూబ్ తర్వాత బెటర్ అయిందని చెప్పాలి. ఐ షుడ్ థ్యాంక్ యూట్యూబ్. నా తమిళ్ ఫిల్మ్స్ చేశానా, తమిళ్లో మనకి ఏదైనా కమ్యూనికేట్ చేయడానికి రాకపోతే ఇంగ్లీష్ కల్పిస్తుంది దాన్ని.
సో అలా ఇంగ్లీష్ కలపడం భాషలో బాగా అలవాటు అయిపోయింది. దాని తర్వాత తెలుగులో కూడా ఇంగ్లీష్ కలవడం అలవాటు అయిపోయింది. మేబీ దానివల్ల అనిపిస్తుందా? సూపర్, దానివల్ల అన్ని కలిపి మొత్తానికి యూనివర్సల్ స్టార్. అవును. ఇప్పుడు పిల్లలకి మేము తమిళ్లో మాట్లాడుకున్న తెలుగులో ఏదైనా స్వచ్ఛమైన తెలుగులో ఇన్ కేస్ ఏదైనా చెప్పానంటే ఏంటి అంటారు. అప్పుడు మళ్ళీ వాళ్ళకి ఇంగ్లీష్ లో ఎక్స్ప్లెయిన్ చేయాలి. బట్ మదర్ టంగ్ మీకు తెలుగే కదా, తెలుగే. కానీ పిల్లలకి తెలుగే తెలుగు నేర్పించారా? వచ్చు, తమిళ బాగా వచ్చు. లేదు, తెలుగు వచ్చి తెలుగు తమిళ వచ్చు. వచ్చు. అంటే వాళ్ళకి అర్థం కాకుండా మేము మాట్లాడాలంటే తమిళ్లో మాట్లాడుకున్నాం. అదే. ఇప్పుడు తమిళ అర్థమైపోయింది వాళ్ళకి. పెద్దోడికి స్పెషల్ ఊరికి సమ్మర్ హాలిడేస్ కి వెళ్ళొచ్చేవాడు. ఇప్పుడు కంప్లీట్ గా అర్థమైంది. చిన్నోడికే ఇంకా రాలేదు తమిళ్. కిలికిలి భాష నేర్చుకోండి. అంటే బాబా కిలికిలి అని. ఏదో ఒకటి ఉండాలి, తప్పదు. పక్కింటి వాళ్ళు బెదిరిపోతారేమో. సో అలా అయితే మరి దిస్ ఇస్ గోయింగ్ ఆన్. సో అయితే వెంటపడ్డారు అప్పుడు. అవును, తర్వాత బాగా. ఎలా ఒప్పుకున్నారు మీరు? మీకు ఒక మంచి కెరియర్, అవును, మీకు ఒక మంచి కెరియర్ అంటే మీకు పెద్దగా మారకపోవచ్చు, కానీ తనకైతే లాట్ ఆఫ్ థింగ్స్ కెన్ చేంజ్ పెళ్లి తర్వాత. బట్ వాట్ డిడ్ యూ ఫైండ్ ఇన్ హర్? ఎంత ఇమీడియట్ గా నచ్చేసి మీకు? జనరల్గా ఎప్పుడు టీనేజ్లో ఉంటుంది కదండి, ఒక డ్రీమ్ గర్ల్ ఇవన్నీ ఉంటాయి. సో ఆ సాఫ్ట్ నేచరు, అలా వెరీ లైట్ హార్టెడ్, ఇలా అంతా మైండ్లో ఉండింది. ఈ అమ్మాయిని చూసినా కనెక్ట్ అయ్యాను నేను. డ్రీమ్ గర్ల్ శివ బాలాజీ డ్రీమ్ గర్ల్. యా, కలిసిన 2 days కి బట్ అంత నేను ఈజీగా ఇక్కడ అంత ఇది అవ్వలేదు. ఇట్ వాస్ లాంగ్ టైమ్ ప్రాసెస్. యూ గాట్ టు నో ఈచ్ అదరా సీరియస్గా? వి గాట్ టు నో ఈచ్ అదర్ వెరీ ఈజీలీ. బట్ ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకోవడానికి కొంచెం టైం పట్టింది. అంటే నేనే ప్రపోజ్ కదా, డైరెక్ట్ మ్యారేజ్ అడిగాను. నేను మ్యారేజ్ చేసుకుందాం, పెళ్లి చేసుకుందాం అని అడిగాను. ప్రపోజ్ అదే కదా, అంటే ఓ అంటే లవ్ ఐ లవ్ యూ చేసుకుందామా, కాదు. ఐ లవ్ యూ ఇవన్నీ ఉంటాయి నాట్ కదా. కైండ్. అప్పుడు మీకు ఏమనిపించింది? మ్యూచువల్లీ ఐ వాజ్ లైక్ అర్థమైంది. లైక్ అసలు నేను చెప్పాను కదా, ఆ జోన్ లోకి వచ్చారంటేనే ఐ కైండ్ ఆఫ్ గేవ్ హిమ్ దట్ స్పేస్. నేను చెప్తే నో అనే రిప్లై రాదు అని అనుకోనే నేను చెప్పాను. నేను దాంట్లో సేఫ్గా ఉంటాను నేను. ఓహో, అంతవరకు అలా ప్రిపేర్ చేశారు. So first గ్రౌండ్ వర్క్ అని చేసుకొని నేను ప్రపోజ్ చేశాను. అది టైం పట్టిందిలేండి. హూ ఇస్ మోర్ రొమాంటిక్ మీ ఇద్దరిలో? అంటే తెలిసిపోతుంది మీరు ఇందాక నుంచి మళ్ళీ మీ కళ్ళు సీరియస్ గానే చాలా ఫోకస్డ్ అండ్ సిన్సియర్ అండ్ డెడికేటెడ్. Focus అని చెప్పండి, కానీ సర్ప్రైజెస్ కోపం లేదు. కోపం లేదు కానీ సర్ప్రైజెస్ అవి ప్లాన్ చేయాలంటే బాగా ప్లాన్ చేస్తారు, కానీ చాలా రేర్గా చేస్తారు. అది విషయం. చేస్తే పర్ఫెక్ట్గా చేస్తాను. సో గొడవ పడతారా మీ ఇద్దరు? గొడవ పడ్డారు? బాగా పార్ట్ ఆఫ్ లైఫ్ అది. పార్ట్ ఆఫ్ లైఫ్ అది. ఒక టైంలో యాక్చువల్లీ అందరు డిస్టర్బ్ అయ్యారు. ఓపెన్ గా చెప్తున్నాను, మీ ఇద్దరు ఆల్మోస్ట్ ఇంకా అవును. ఏం జరగబోతోంది అనే పాయింట్ లో ఇప్పుడు ఎందుకు నవ్వుకుని మాట్లాడుతున్నా అంటే ఇప్పుడు దేవుడు దాటేశారు కాబట్టి నౌ ఇట్స్ జోక్. అవునవును. బట్ అంత ఏంటి ఇండివిజువలిజమా లేకపోతే క్లాష్ ఆఫ్ ద టైటన్సా ఏంటి? బికాజ్ యూ ఆల్సో లుక్ వెరీ స్ట్రాంగ్, ఆనెస్ట్లీ, వెరీ ఆనెస్ట్. యాక్చువల్ గా అరిచన్ అంటే ఈయన కంటే పెద్దగా వస్తుంది వాయిస్. అదే మణికొండలో మా ఫ్రెండ్స్ అందరూ చెప్పారు. ఇప్పుడు అలా అరవట్లేదండి. సో అలా తను ఏదైనా అంటే నేను కూడా అప్పుడు అరిచేదాన్ని. మోస్ట్లీ ఎలా వచ్చేదంటే అప్బ్రింగింగ్ డిఫరెన్సెస్. దూరం దూరం ఉన్నప్పుడు అంతా బాగానే ఉండిందంటే, బట్ వన్ రూఫ్ కింద వచ్చినప్పుడు Struggle ఈ ఒపీనియన్స్ వచ్చేసి చాలా స్ట్రాంగ్ ఒపీనియన్స్గా అయిపోయింది. అంటే ఇనిషియల్గా వచ్చేసి వద్దు నాపడం వేరు, దాని తర్వాత రిస్ట్రిక్ట్ చేయడం వేరు, దాని తర్వాత స్టబన్నెస్ వేరు, దానివల్ల బికాజ్ ఐ వాజ్ మోర్ ఫ్యాంటసైజ్డ్ విత్ మ్యారీడ్ లైఫ్ అని చెప్పాలి. నాకు ఎలా అంటే సినిమాల ఇన్ఫ్లుయెన్సా లేకపోతే ఏంటని తెలీదు, పెళ్ళైన తర్వాత 24 గంటలు అతుక్కునే ఉంటారు, పక్కనే టీవీ చూస్తున్నా ఇలా పట్టుకొని ఇలా చూస్తారు. సో ఇలాగే అనుకున్నా నేను మ్యారేజ్ తర్వాత అలాగే ఉంటది అనేసి. I don't know, he was like marriage అయితే he thought it will be normal only, but he was like ఒక బల్లి వచ్చి అతుక్కునేలాగా కంప్లీట్ గా ఇలా ఒకళ్ళు నాకు అటాచ్డ్ ఉంటారు అని he didn't expect. అండ్ నాకేంటంటే చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ లేరు, తర్వాత అమ్మ వాళ్ళని సడన్ గా అంటే హైదరాబాదే బట్ అక్కడ ఇన్లాస్కి వచ్చేసారు, ఈయన దగ్గరకు వచ్చేసాను కాబట్టి పెళ్ళయ్యాక ఐ హ్యాడ్ ఓన్లీ హిమ్. He became your world basically. Yeah. So దాని వల్ల I used to bug him. అండ్ ఇనిషియల్గా రావడమే షీ టుక్ రెస్పాన్సిబిలిటీ తోటి వచ్చింది తను. నీ ఇలా ఉండాలి, అలా ఉండాలి, అలా ఉండాలని, అంటే ఇల్లు వెంటనే అలా మారిపోవాలి. సో అండ్ నాదేంటి ఈవినింగ్ అవుతే బయటికి వెళ్ళడం, బయట వెళ్ళి ఫ్రెండ్స్ తిరగడం రావడం.
సో ఇనిషియల్గా అయితే కొంచెం ఆ స్పేస్ ఇచ్చేవాడిని, బట్ రాగా కొంచెం ఎక్కువ రిస్ట్రిక్ట్ అయ్యేసరికి నాకు ఇమ్మీడియట్ కోపం వస్తుంది. సో ఆ కోపంలో ఎక్కువ కావాలని చేసేవాడిని, కావాలని వెళ్ళేవాడిని నేను. సో అలా రప్చర్ అయింది. బట్ ఇట్ వాస్ అండ్ ఓన్లీ దీస్ థింగ్స్, అంటే ఈ మన అప్బ్రింగింగ్ డిఫరెన్సెస్ వల్లనే మెజారిటీ. See, whatever ఇప్పుడు ఇవన్నీ వన్ ఇస్ ఇప్పుడు వీఆర్ లాఫింగ్ అబౌట్ ఇట్ బికాస్ ఇట్స్ గాన్ ఇన్ ద పాస్ట్. ఇంకోటి చాలా మందికి ఇట్ హెల్ప్స్ శివబాలాజీ గారు, అంటే ఎక్కడ ఎలాంటి పాయింట్స్ లో మనస్పర్ధలు వచ్చి వాట్ మేడ్ యూ కమ్ బ్యాక్ టుగెదర్. మీరు అంతవరకు వెళ్ళి డెసిషన్ తీసుకుందాం అనుకున్నారు కదా పాయింట్ లో, తీసుకున్నారు. వాట్ బ్రాట్ యూ బ్యాక్ టుగెదర్, దట్స్ ద మోస్ట్ బ్యూటిఫుల్. బట్ డెసిషన్ అంటే డివోర్స్ అనే థాట్ నాకు ఎక్కువ రాలేదు. బట్ ఈయన నన్ను బెదిరించడానికి ఏదో ట్రై చేశారు, బెదిరించడానికి అయితే ట్రై చేశారు. ఎప్పుడైనా అలా ఉంటే నా నంబర్ ఇస్తాను. ఎందుకు, నేనే హ్యాండిల్ చేశాను. సో ఇట్స్ లైక్ ఓకే, అలా అంటే నేను ఇంకా ఇలా అని ఐ వాజ్ నాట్ లైక్ అయ్యో అనే టైప్ లో రియాక్ట్ అవ్వలేదు. ఐ వాజ్ ఈక్వల్లీ స్ట్రాంగ్ టు హోల్డ్ హిమ్ బ్యాక్ ఆల్సో. ఇట్స్ నాట్ దట్ తను స్ట్రాంగ్గా నన్ను భయపించడానికి చేస్తే నేను దానికి కౌంటర్గా ఏదో ఇంకా అగ్రెసివ్గా సపరేషన్ టువర్డ్స్ కాకుండా వీ హ్యాండిల్ దట్ ఇన్ అ వే. అండ్ ఇంకొక బిగ్గెస్ట్ థింగ్ ఏంటంటే మా బాబు పెద్ద బాబు మా మ్యారేజ్ అయ్యి ఫస్ట్ యానివర్సరీ లోపలే వీ హ్యాడ్ అవర్ ఫస్ట్ బాయ్. మా నాన్నే. Yeah. It was like March 1st is no, not before marriage only. మా నాన్నే మామూలుగా, అది కూడా మీ బాబు గురించి మీ గురించి కాదు. So he was born on February 11th. మాకు పెళ్ళి March 1st is our wedding anniversary. February 11th పుట్టాడు అనమాట. సో ఇట్స్ కైండ్ ఆఫ్ వాడిని చూడాలని ఈయనకి ఎక్కువ ఉండేది. సో ఆ బాండింగ్ కూడా ఒకటి, పిల్లాడి మీద కన్సర్న్ ఒకటి ఎక్కువ ఇద్దరి మీద ఉండేది, కానీ కొంచెం ఆ గేర్ కొంచెం గట్టిగా ఉండింది. మీరు డెఫినెట్ గా మా అమ్మాయి కొంచెం ఎక్కువ మాట్లాడుతోంది కాబట్టి కనిపించట్లేదు, మీరు మాత్రం కొంచెం స్ట్రాంగ్. ఏ విషయంలో స్ట్రాంగ్ అండి? అంటే మీరు తలుచుకుంటే మొండి తెలుస్తుంది, Yeah. మనలో తెలిసిపోతుంది అంతే. బట్ అది దట్స్ నేచర్. మగవాళ్ళందరూ మొండిగా ఉంటారు, అందరూ ఉంటారులేండి పాపం. చాలా వరకు అంతే. నిజంగా మొగాళ్ళు నిజంగా పాపం, కొంతమంది ఏదో మొండిగా ఉంటారు అంతే, ఏదో నాలంటూ. అంటే దాని తర్వాత నేను బ్లేమ్ తీసుకుంటాను, దాని తర్వాత పురుష తరపు నుంచి నేను బ్లేమ్ తీసుకుంటాను. కాదు, ఒక మొండికి జగమొండి దొరికితే ఆబ్వియస్లీ దాని తర్వాత కొంచెం డైల్యూట్ అవ్వాలి. కాబట్టి ఇద్దరం అలా 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 మెల్లిగా ప్యాచప్ అయ్యి సారీ చెప్పుకున్నారా? సారీ కాదు, అలా అలా అది సెటిల్ అయిపోయింది, దాని తర్వాత మర్జ్ అయిపోయింది. సో దాని తర్వాత ఇప్పుడు మీరు చెప్పినట్టు అప్పుడు మాట్లాడుకుంటే దాని గురించి కామెడీ వస్తుంది. అలా చేసాం ఇలా చేసాం. నేను ఒకసారి కండిషన్ పెట్టా. నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాను. అయితే ఈయన బెంగళూరు వెళ్ళారనమాట కజిన్స్ దగ్గరికి. అప్పుడు కజిన్స్ అందరూ ఏదో తేడా ఉంది, ఏంటో సంథింగ్ రాంగ్, వీడు చెప్పట్లేదు మధు ఎక్కడ అంటే ఒంట్లో బాగాలేదు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేది అని చెప్పారనమాట. సో అయితే లేదు ఏదో తేడాగా ఉంది అని కాల్ చేయరా అంటే చేయలేదంట. సో అప్పుడు సంథింగ్ ఈజ్ రాంగ్, నువ్వు వెళ్ళి మధుని తీసుకురా అని చెప్పారు. అయితే అప్పుడు కాల్ చేశారు. కాల్ చేస్తే నాకు వచ్చి సారీ చెప్తేనే నేను వస్తా అని చెప్పా. నేను వెళ్ళిపోవచ్చు యాక్చువల్గా, బట్ మీరు వచ్చి నన్ను తీసుకొని వెళ్ళాలి, వచ్చి సారీ చెప్పి తీసుకెళ్ళాలని. బట్ వచ్చాక ఇంకా సారీ అవన్నీ పెద్ద పట్టించుకోలే. అప్పుడు చాలా తీసుకెళ్ళారు. ఎంతైనా ముందుగా కనిపించినా కూడా హార్ట్ మంచిది. అవును, మంచిది, చాలా మంచిది. సో అలా అయితే అండ్ మీరు ఇందాక చెప్పినట్టు ఏదో ఒక ఇంటర్వ్యూలో జస్ట్ మేము అలా మాట్లాడుతూ ఓపెన్ అయ్యాము అలాగే. అప్పుడు అందరికి తెలిసిపోయింది అది. సో అంటే ఇది మేము మా ఇది కూడా చెప్పడం కూడా వచ్చేసి ఆ టైంలో ఎవరినైనా హెల్ప్, ఎందుకంటే ఈ మధ్యలో ఎక్కువ వచ్చేసి ఈ 3 months 4 monthsలో విడాకులు అయిపోతున్నాయి, అంతా కూడా పేషెన్స్ ఉండట్లా. సో అందుకని చెప్తే యూజ్ అవుతాయేమో, ఎందుకంటే షీస్ మోర్ కన్సర్న్. ఎవరినో వచ్చేసి డివోర్స్ వరకు నేను ఫోన్ చేసి పర్సనల్ గా మరి మాట్లాడడానికి ఫోన్ చేస్తుంది. ట్రై చేస్తా. వెయిట్ ఏంటి ఇష్యూస్ అలాగే ఉంటుంది, ఇనిషియల్ గా 1-2 years అలాగే ఉంటుంది, కొంచెం టైం ఇవ్వండి అని. మోస్ట్లీ వీఆర్ ఏబుల్ టు, కొంతమందిని వీఆర్ ఏబుల్ టు,
కొంతమంది బై ది టైం మనకి న్యూస్ Intensive care లో వచ్చి ఉంటారు మనం కాల్ చేసే లోపల ఆల్రెడీ ఇట్స్ లైక్ ప్రాసెస్ అయిపోయి ఉంటుంది. దాని తర్వాత బట్ నాకు ఒకటేమనిపిస్తుంది అంటే ఇప్పుడు జనరేషన్ స్పెషల్లీ మీరు కూడా ఇప్పుడు జనరేషనే. అంటే కొంచెం present, అంటే కంపారిటివ్ అంటే after ఇప్పుడు 2000, ఇప్పుడు మ్యారేజెస్ చేసుకునే వాళ్ళు ఆఫ్టర్ 2010 చాలా వర్స్ట్ తయారైందండి. వెన్ డిజిటల్ వరల్డ్ ఎక్కువ అయ్యే కొద్దీ ఇండివిజువలిజం పెరిగిపోయింది. అండ్ పెళ్లి చేసుకునేటప్పుడే వాళ్ళు వర్కౌట్ అవుతుంది, లేకపోతే డివోర్స్కి ఆప్షన్ అంటే ఇది సరిగ్గా సెట్ అవ్వకపోతే డివోర్స్ అనే ఆప్షన్ మైండ్లో పెట్టుకునే చేసుకుంటున్నారు, పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. అది కరెక్ట్ కాదనిపిస్తుంది. అంటే వి ఆల్వేస్ థింక్ అంటే మేబీ అది క్రాస్ చేసి వచ్చాం కాబట్టి ఎలా ఫాదర్ మదర్ బ్రదర్ సిస్టర్ మనం అరెస్ట్ చేయలేము, వన్స్ వైఫ్ లేకపోతే హస్బెండ్ ఇంకా అరెస్ట్ చేయడానికి You have లేదు. to accept them with their, along with their flaws, with their shortcomings, preferences, అన్ని మెల్లిగా మార్చుకోవడానికి లేదు అని చెప్పలేము. బట్ వెంటనే ఆ ప్రెషర్ పెట్టొద్దు. ఎలాగైతే మన అన్ననో తమ్మునో ఎవరినో మనం వదిలేసుకోము, అట్లాగా చిన్న తప్పులు ఉన్నాయని వదిలేసుకోకూడదు అంటారు, మనస్పర్ధలు ఉన్నాయని. అంతే. దట్స్ అ గ్రేట్ వే ఆఫ్ లుకింగ్ ఎట్ థింగ్స్. ఐ థింక్ ఇట్స్ అ వండర్ఫుల్ థింగ్. అందుకే చెప్పాను మీ ఫ్యామిలీ మీ ఛానల్లోనే there's a very positive vibe. There's a very happy vibe. Thank So I think which is why and people want to watch and it's a views అసలు మామూలు వ్యూస్ అవి. థ్యాంక్ యూ. వంకాయ బిర్యానీ అందరు చేస్తారు. Why only this వంకాయ yeah, బిర్యానీ? somehow Exactly. everyone అలా కనెక్ట్ అయిపోయారు, నిజమే కనెక్ట్ అయిపోయారు. అండ్ ఈ వంకాయలు అంత స్పెషల్ ఏముంది? స్పెషల్లీ దే లైక్ పిల్లలతో మేము మాట్లాడేది, నేను మాట్లాడే విధానం, అందరూ వాళ్ళ ఇంట్లో అమ్మాయి లాగా తీసుకోవడం, ఈయన అది తిని ఎంజాయ్ చేయడం అందరికి బాగా నచ్చింది. అండ్ కమింగ్ బ్యాక్ టు ద మ్యారేజ్, దాని గురించి చెప్పాలంటే నిజంగా చూస్తే మనం పుట్టింట్లో పెరిగేది 20 years, 25 years, 26 లేకపోతే 30 మ్యాక్సిమం. దాని తర్వాత 70 years పార్ట్నర్ ఎవరంటే హస్బెండ్ ఆర్ వైఫ్. ఇఫ్ యూఆర్ లివింగ్ టిల్ 100 years, మన లైఫ్ స్పాన్ 100 years అయితే మెజారిటీ ఆఫ్ లైఫ్ మనం ఉండేది హస్బెండ్ ఆర్ వైఫ్తో. సో వాళ్ళని మార్చుకుంటూ వెళ్తే యూ డోంట్ సీ బ్యూటీ ఆఫ్ లైఫ్ ఫర్ దట్ స్పాన్ ఆఫ్ విచ్ యూ కెన్ మేక్ ఇట్ బ్యూటిఫుల్ యాక్చువల్గా. డెప్త్ లోకి వెళ్తున్న కొద్దీ more and more you give into each other. It will get even more beautiful year after year. Very well said, very well spoken. Thank you. And అది somehow patience ఉండాలి కొంచెం, అట్లీస్ట్ ఒక 2 years స్పాన్ ఇవ్వాలి పెళ్లి తర్వాత. ఈవెన్ డిస్టర్బెన్సెస్ ఉన్నా కానీ ఇట్స్ ఓకే, డోంట్ టాక్ టు ఈచ్ అదర్. ఇప్పుడు అమ్మ మీద కోపడినా మాట్లాడుకుంటూ ఉంటాం కదా, బ్రదర్స్తో ఎవరితో అయినా ఒక 2 రోజులు మాట్లాడుకుంటూ ఉంటాం, ఓకే డూ దాట్. ఇంకా చాలా గొడవలుగా ఉందంటే గో టు మామ్స్ ప్లేస్ ఫర్ సమ్ టైమ్, నాట్ పర్మనెంట్లీ, ఫర్ సమ్ టైమ్, అండ్ హ్యావ్ దట్ మిస్సింగ్ ఫీలింగ్ ఆఫ్ డెఫినెట్గా ఉంటుంది అది, హస్బెండ్ని మిస్ అవ్వడం, వైఫ్ని మిస్ అవ్వడం అనేది. సో దట్ విల్ ప్యాచ్ అప్. సో లెట్ ఇట్ హీల్, give time to heal, whatever it is, time will heal. So that space helps also. Yeah, space helps. Really Yeah, helps. yeah. అది సీక్రెట్ అది యాక్చువల్గా. జనరల్గా అయితే వాళ్ళు లేదు అక్కడే ఉండాలి కాదు, ఉండాలి. కొంచెం ఇన్సెక్యూరిటీ ఉంటే స్పేస్ ఇవ్వరండి. ఇన్సెక్యూరిటీ ఉంటే స్పేస్ ఇవ్వరు ఒకళ్ళకొకళ్ళు. అంటే ఇవ్వాలండి, ఇస్తేనే మనకు వచ్చేసి డిఫరెన్స్ కనిపిస్తుంది, ఆ రియల్ ఇది కనిపిస్తుంది, డిఫరెన్స్ కనిపిస్తుంది. ఇప్పుడు మనిషి పక్కనే ఉంటే దాని వాల్యూ తెలియదు, కొంచెం దూరం వెళ్తేనే తెలుస్తుంది. ఎన్ని రోజులు ఇండివిజువలిటీ ఎంజాయ్ చేస్తారు? 1 week, 2 weeks, 1 month, 1.5 months ఆటోమేటిక్గా అనిపిస్తుంది, మనిషింటి అనిపిస్తుంది. అంటే మీరు చెప్పేది వచ్చి ఇన్సెక్యూరిటీ దట్ దే మైట్ గో ఫర్ సంబడి ఎల్స్ ఆర్ సంథింగ్ ఎల్స్ ఫీలింగ్ లో ఉన్నప్పుడు చాలా మంది అతుక్కుంటారు. దాని వల్ల ఏమవుతుందంటే ఇంకా కొంచెం రప్చర్ అవుతుంది, స్పేస్ ఉండదు అండ్ ఆల్ దట్. ఇన్ఫాక్ట్ ఇన్ మెనీ వేస్, బట్ ఐఎమ్ సో గ్లాడ్ అసలు అవన్నీ అటువైపు వెళ్లకుండా అసలు మీరిద్దరూ యూ ఫౌండ్ యువర్ బ్యాలెన్స్ అండ్ యూ లుక్ సో లవ్లీ టుగెదర్. థ్యాంక్ యూ. సో ఎవరు ఫ్రెండ్స్ శివబాలాజీ గారు? ఉన్నారండి ఇండస్ట్రీ తరఫునైతే మన రాజీవ్ కనకాల ఫ్రెండే, తర్వాత వెంకట్ హీరో తను ఫ్రెండే, విష్ణు మంచి క్లోజ్ ఫ్రెండ్. మీరు కలిసి వెళ్ళండి అప్పుడు, అంటే వెన్ యూ హ్యాంగ్ అవుట్ టుగెదర్ వాట్ యూ, అంటే ఏం మాట్లాడుకుంటారు జనరల్లీ? మస్తీ సో మెనీ థింగ్స్ అండి, సో మెనీ థింగ్స్ అబౌట్ లైఫ్ మాట్లాడుకుంటాము, ఫ్యామిలీస్ గురించి మాట్లాడుకుంటాము, అండ్ ఇండస్ట్రీ గురించి మాట్లాడుకుంటాము. అది ఎక్కువ రాజీవ్ కనకాల నేను ఎక్కువ మాట్లాడుకుంటాము. విష్ణుతో వచ్చేసరికి ఈ మేకింగ్ సైడ్ ఇవన్నీ ఎక్కువ క్రియేటివ్ సైడ్ ఎక్కువ మాట్లాడుకుంటాం. అప్పుడప్పుడు చిన్న చిన్న జోక్స్లు వేసుకుంటాం, పర్సనల్గా ఏడిపించుకుంటాము. సో ఇలా ఉంటాయి. బట్ అవుట్ సైడ్ ఫ్రెండ్స్ వెళ్ళామంటే డిఫరెంట్ టాపిక్స్. ఐఎమ్ నాట్ ఇన్ వన్ టాపిక్ అండి, నాకు అన్ని టాపిక్స్ ఇష్టమే.
అన్నీ మాట్లాడతాను. నాలెడ్జ్ గెయినింగ్ అంటే చాలా ఇష్టం నాకు. సో ఐ ట్రై టు డిస్కస్ అండ్ సమ్ టైమ్స్ ఆర్గ్యూ, ఇలా అంతా జరుగుతూనే ఉంటుంది. అది కొంచెం ఒక్కొక్కసారి స్పిరిట్లో ఉంటాం కాబట్టి, మేము స్పిరిచువల్ మూడ్లో ఉంటాం కాబట్టి అది ఇంకా ఎక్కువ వెళ్తుంది. స్పిరిటెడ్ అండ్ స్పిరిచువల్ రెండు అంతేనా? అంతే, స్పిరిచువల్ మూడ్ ఎక్కువ హై ఉంటుంది. యాక్చువల్లీ ఆ వెంట్ అవుట్ అవసరం కదా ఫర్ పీపుల్, మోస్ట్ పీపుల్ ఇన్ ద ఇండస్ట్రీ ఎస్పెషల్లీ, బికాస్ యూ హ్యావ్ నాట్ లైక్ దట్ అండి. అది మన అలా తీసుకుంటేనే అది ప్రాబ్లం. అది చాలా కష్టపడి మీ వాళ్ళ నైట్ ఒక 2-3 పెగ్గు వేయాలి, అది ఉండకూడదు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్. బికాస్ అదే ఎక్కువ ప్రెషర్ మనకి. జస్ట్ అది మనం అనుకుంటాం కానీ అదే ఎక్కువ ప్రెషర్. బట్ జనరల్గా దిస్ ఇస్ ఓన్లీ ఫర్ ది హ్యాంగ్ అవుట్ అండ్ అది అలవాటు అయిపోయింది అంతే. అలవాటు లేకపోతే ఓకే, కానీ అది వన్ పార్ట్ ఆఫ్ మై లైఫ్లో అది సోషలైజింగ్ అని చెప్పొచ్చు. సో అందుకని మేము బయటికి వెళ్ళి క్లబ్స్లో అలాంతా కాదు. ఇప్పుడు ఆ స్టేజ్ దాటేసాం. ఎక్కువ ప్రైవేట్గా ఇంట్లోనే గ్యాదర్ చేసుకోవటం. ఒకటి డిన్నర్ పార్టీ డిన్నర్ పార్టీ అంతే. ఎర్లీ కూర్చుంటాము, తర్వాత ఫాలోడ్ బై డిన్నర్ అంతే. సో జస్ట్ హ్యాంగ్ అవుట్, వెంట్ అవుట్, టాక్, షేర్. అలా మీకున్నారా మధుమిత ఫ్రెండ్స్? నేనే. I only have him. And I don't prefer going out. అంత ఇష్టం ఉండదు. బట్ యు లవ్ కుకింగ్ అండ్ ఎంటర్టైనింగ్. Yes, yes, yes. అది ఎవిడెంట్ గా ఉంది. Yes. And ఎవరైనా ఇన్వైట్ చేస్తే కూడా ఐ నైస్లీ కుక్. అండ్ మేమిద్దరం కలిసి ఎవరి ఇంటికి వెళ్ళినా వెళ్తే, అంటే క్లోజ్ ఫ్రెండ్స్ అట్లా అయితే ఐ గో కుక్ దేర్. కిచెన్ ఆక్యుపై చేసుకుంటాం. అద్దంలో చూసుకున్నట్టు నాకైతే మాత్రం. అవునా? I'm also like that. I love Oh, okay. Good to know. We should sometime catch up. I also and go cook. into other people's kitchens and cook and they wonder why. నేను ఏంటంటానంటే జరగని 10 నిమిషాలు జస్ట్ నేను చూపిస్తా కదా అని. అంతే. నిజంగా అది చాలా మంచి ఆర్ట్ అండి అది. కుకింగ్ ఇస్ అ వెరీ గుడ్ ఆర్ట్. ఇట్స్ ఆల్సో వెరీ, ఏం చెప్పాలి, ఇట్స్ వెరీ రిఫ్రెషింగ్. కుక్ చేసినప్పుడు అవును. చాలా రిఫ్రెషింగ్. మా చిన్నప్పుడు ఏంటంటే అబ్బాయిలని కిచెన్ రానిరు. అప్పుడు ఒక కల్చర్ ఉండేది అది, అబ్బాయిలు అంటే కిచెన్ వైపు రాకూడదు అని. మగ పిల్లలు కిచెన్ లోకి రావద్దు అని. బట్ ఎవ్రీ సండేస్ నేను అమ్మకి వచ్చేసి కటింగ్ అంతా హెల్ప్ చేసేవాడిని అప్పుడు. చిన్నప్పుడు మీన్స్ అబౌట్ సమ్ 6 years 7 years నుంచే. ఇప్పుడు చేస్తున్నారా లేదా? ఇప్పుడు నేనే కదా మొత్తం కిచెన్లో ఉండేది. ఎవ్వరు నమ్మరు, ఒక్కడు కూడా నమ్మరు. ఎందుకంటే ఒక్క వీడియోలో కూడా స్వప్న కాబట్టి నమ్మరండి, జనాలు నమ్ముతారు. ఏమండి అసలు మీరు ఎలా చెప్తున్నారంటే, మీరే మొత్తం పొద్దున్న లేచినప్పటి నుంచి పాల ప్యాకెట్ తీసుకొని వచ్చేసి టీ పెట్టి నేను లేపి నేను టీ ఇచ్చానా కదా? చెప్పు, జరగలేదా జరిగిందా? రోజు జరిగిందా జరగలేదా? రోజు జరిగిందా జరగలేదు చెప్పు. ఒకసారి జరిగింది. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ తను టీ తాగరు, నెల్లూరు అమ్మాయి. టీ తాగు, తనకి ఇష్టమే టీయే, అయినా టీ తాగుతుంది. అదే చెప్తున్నాను. టీ తాగరు అనుకున్నారా? మీరు కాఫీ కదా, కాఫీ అన్న నరసూస్తాం. మీకెలా తమిళ వచ్చు? తమిళ్ యాక్చువల్లీ మా అమ్మమ్మ ఈస్ ఫ్రమ్ మెడ్రాస్ ఆల్ ఇండియా రేడియో. ஆல் இந்தியா ரேடியோ 40 வருஷம் அங்கே தான் வேலை பண்ணி. బట్ அவங்க வந்து సరే తను మాత్రం తమిళ్లో తక్కువ, తెలుగులో ఎక్కువ కంపేర్ చేసేవారు. షీ వాజ్ రేడియో జాకీ. అంటే అక్కడ కూడా ఫస్ట్ తెలుగు రేడియో జాకీ ఆఫ్ ఇండియా. తెలుగు ప్రసారాలు మొదలు పెట్టాక ఫస్ట్ తెలుగు రేడియో నాటకం వేసింది మా అమ్మమ్మే. సో ఎవరికి తెలియదేమో ఈ విషయం. ఫస్ట్ టైం ఇంటర్వ్యూ. సో ఇట్స్ ఇన్ యువర్ జీన్స్ అయితే. యా, ఐఎమ్ ద థర్డ్ జనరేషన్ రేడియో గుడ్ ఇన్ ద ఫ్యామిలీ. సో I was also with Big FM కదా, ఆర్జీగా. సో తర్వాత మా అమ్మ ఆల్ ఇండియా రేడియో హైదరాబాద్. ఓకే. ఓ హిస్టరీ ఉంది అయితే. రేడియో నాటకాలు. ఎక్కడ ఏ ఏరియాలో ఉండారు మీరు చెన్నైలో? ఎగ్మోర్. అమ్మ ఎత్రాజ్ కాలేజ్. ఎత్తరాజ్ అమ్మాయిలు బాగుంటారండి. మా అమ్మ చాలా బాగుంటుంది. మీరు కూడా బాగుంటారు. మన ముగ్గురం ఒకళ్ళొకళ్ళు ఇలా కామెంట్ పెడతారు అందరూ. మీరు మాట్లాడుకుంటున్నారు. ఐ అండర్స్టాండ్. బట్ యా, తమిళ్ మాట్లాడడం యాక్చువల్లీ ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ లాంగ్వేజ్. నాకు చాలా ఇష్టమైన భాష. తమిళ్ మాట్లాడే వాళ్ళు ఎవరైనా కనిపిస్తే నేను అసలు ఐ కెనాట్ స్టాప్ అండి. సో మీరు కూడా మీ తెలుగులో కూడా తమిళ్ టెంజ్ వినిపిస్తూ ఉంటే చాలా ఎంత బాగుందో. ఇప్పుడు కొంచెం చాలా బెటర్ అయింది. పెళ్ళైన కొత్తలో ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో మీరు తమిళ్తో మొదలు పెట్టిన తర్వాత అశోక్ గారి లవ్ స్టోరీ, ఫస్ట్ అదే ఇండస్ట్రీకి రావడమే అదే ఫస్ట్ మూవీ. అశోక్ గారి లవ్ స్టోరీ తెలుగులో ఫస్ట్, ఇండస్ట్రీలో ఫస్ట్, మీ లైఫ్ లోనే ఫస్ట్. బట్ ఆ తర్వాత తమిళ్లో చాలా యాక్ట్ చేశారు. లేదు ఒక్క మూవీ, ఒక్క ఫిల్మ్. బట్ ఎందుకో చాలా యాక్ట్ చేసినట్టు అనిపిస్తుంది మీరు తమిళ్లో. అవునా? చాలా రోల్స్ చేశారా? లేదండి, ఒక్క మూవీ చేశాను.
లేకపోతే వెళ్ళి ఉండేవాడిని కదేమో. తన కోసమే వెళ్ళి అక్కడ చేసి వచ్చేసాను. చూడండి తర్వాత నాకు ఇక్కడ చేయలేదు ఒక మూవీ తన అంటే తన్ని మీట్ అవ్వడానికి అన్నట్టు అలా డెస్టినీ అలా రాసి పెట్టుండే. రాసి పెట్టింది అదా యాక్చువల్లీ వై నాట్. నేను అప్పుడప్పుడు చెప్తుంటా, ఇన్ కేస్ మనం యాక్టర్స్గా కలవకపోయి ఉంటే హీ వుడ్ హ్యావ్ బీన్ ఇండస్ట్రియలిస్ట్, బిజినెస్ పర్సన్. సో అప్పుడు నేను చార్టర్డ్ అకౌంటెంట్ అయి ఉండేదాన్ని. సో నేను మీ ఆడిట్స్ అంతా వచ్చి అప్పుడు మన ఇద్దరం అలా కలిసి ఉండేవాళ్ళం. సో వీఆర్ డెస్టైన్డ్ నో మ్యాటర్ వాట్ ప్రొఫెషన్ వీఆర్. సో అప్పుడైనా అలా కలిసి ఉండేవాళ్ళం అని చెప్తుంటా. అంటే అబ్సల్యూట్లీ. అప్పుడు చార్టర్డ్ అకౌంటెంట్ గా మీరే మనీ మ్యాటర్స్ అక్కడ కూడా మీరే చూసుకోవడం అనేది అయితే చాలా నేను ఇప్పుడు మంచి పైలట్ అయ్యి ఉంటే నువ్వు ఎయిర్ హోస్టెస్ ఉంటావా? మేబీ వై నాట్. పాసిబుల్, చూద్దాం. మేబీ ప్యారల్ వరల్డ్ లో నా ఫ్లైట్ ఏమయ్యేది అనేది క్వశ్చన్. నేను తోలుతాను కాబట్టి. నేను తోలుతూ ఆవిడ వచ్చి అనుకోండి సంథింగ్. సో యా పిల్లలు అయ్యో లేదండి, వర్క్ అంటే రాక్షసులు అంటారు కదా, ఆ టైప్ అన్నమాట. అసలు ఇంకా డైవర్షన్ అనేదే ఉండదు. అంటే వెన్ హీస్ ఇన్ వర్క్ చాలా స్ట్రిక్ట్ గా వర్క్ చేస్తారు. అందుకే అప్పుడప్పుడు నేను చేయను మీతో అని చెప్తే అని అడిగితే. అవునా? ఇప్పుడు చేస్తారా ఇద్దరు కలిసి ఏమైనా అదే చేస్తారా? సాంగ్ చేసాము. సాంగ్ కాకుండా ఇంకేం చేయలేదు. మీరు యాక్ట్ చేస్తున్నారా యాక్టివ్ గా? అంటే రోల్స్ అవి వస్తున్నాయా? డిపెండ్స్. చాలా చూజీగా చేస్తున్నాను. ఓటీటీకి చాలా అడుగుతున్నారు. బట్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంచెం అవుట్డోర్ కాకుండా హైదరాబాద్ సరౌండింగ్స్ మనకి ఇక్కడ ఇండియాలో అలా జరిగేది అయితే ఐఎమ్ ప్రిఫరింగ్ మోర్. అండ్ ఈ రోల్ మిస్ అవ్వకూడదు, చాలా బాగుంటుంది అనుకున్నప్పుడు చేసి అంటాను. కానీ అందరూ ఏమనుకుంటారంటే అసలు పెళ్ళాక భార్యల్ని ఆపేది భర్తలే అనుకుంటారు. లేదు, నా విషయంలో ఐ షుడ్ థ్యాంక్ హిమ్. తను ఏం చెప్పారు, మై ప్లాన్ వాజ్ నాట్ టు యాక్ట్ ఆఫ్టర్ మ్యారేజ్. నాకు యాక్టింగ్ అనే కాదు, నేను ఏ ప్రొఫెషన్ ఉండున్నా పెళ్ళైన తర్వాత నేను వర్క్ చేయాలనుకోలేదు. నేను పిల్లల్ని చూసుకోవాలి, మా హస్బెండ్ని చూసుకోవాలి, ఇంట్లోనే ఉండాలి. ఏంటండి మీరు రోజు వచ్చేసి జుట్టుపట్టు లాగినట్టు మాట్లాడుతున్నారు మీరు. ఎంత బంగారు తల్లండి అసలు. ఎవరైనా ఉంటారా అలాగ అంతా గివింగ్? అసలు మామూలుగా నేను వెళ్తాను, నా షో, నా కెరియర్ ఆపద్దు అంత అంటారు అందరూ. సో ఇది అప్కమింగ్. సో అలా అనుకున్నాను. తర్వాత ఆపర్చునిటీస్ వచ్చేవి. ఈవెన్ నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు కూడా సన్ ఆఫ్ సత్యమూర్తి అందులో చేయాల్సిందనమాట. బట్ ఐ వాజ్ ఫుల్ టర్మ్ ప్రెగ్నెంట్. సో త్రివిక్రమ్ గారికి లేదు సార్, వోంట్ బి ఏబుల్ టు డూ అని చెప్పా. సో అలా ఆపర్చునిటీస్ వస్తూ ఉంటే ఈయన ఏమన్నారంటే, చాలామంది యాక్టర్ అవ్వడానికి ట్రై చేస్తారు, ఎవరికి ఆపర్చునిటీయే రాదు. ఆపర్చునిటీస్ వచ్చినా రిజిస్టర్ అయ్యి వీళ్ళు సో అండ్ సో అని పేరు రావడానికి చాలా టైం పడుతుంది. నీకు ఆల్రెడీ నువ్వు పేరు తెచ్చుకున్నావు, మధుమిత అంటే అందరికీ తెలుసు. సో అలాంటిది నువ్వు ఎందుకు ఇంత ఎవరికి లక్షల్లో కొంతమందికే దొరికే ఆపర్చునిటీ నీకు వచ్చినప్పుడు వై యూ వాంట్ టు స్టాప్ దట్, డూ ఇట్. నీకు నచ్చిందే చెయ్యి, బట్ డోంట్ సే నో టు ఇట్ అనేసి హీస్ ద వన్ హూ పెళ్లి అనేది ఒక ప్రాసెస్ లైఫ్ లో. అవును. సో ఎన్ని సంవత్సరాలు నువ్వు చేసిన దాన్ని ఒక పెళ్లి కోసం వచ్చేసి వదిలేయటం తప్పది. ఇది మెయింటైన్ చేసుకో, నీ కెరీర్ కూడా మెయింటైన్ చేసుకో అని చెప్పి. I've learned a lot అండి ఆఫ్టర్ మ్యారేజ్. అప్బ్రింగింగ్ డిఫరెన్సెస్ ఒకటి, ఇంకొకటి ఏంటంటే నాకు ఎక్స్పోజర్ చాలా తక్కువ, ఫ్రెండ్స్ లేరు. చిన్నప్పటి నుంచి కొంచెం హోమ్ బర్డ్ లాగే పెరిగాను. ఈయనని కలిసిన తర్వాతే యాక్చువల్గా కొంచెం వరల్డ్ అండర్స్టాండింగ్ ద వరల్డ్, రిలేషన్స్, కొంచెం సొసైటీ హ్యాండిల్ చేయడం ఇవంతా బెటర్గా అయింది. సూపర్. అంటే అందుకనే కదా ఇద్దరు కాంప్లిమెంట్ చేసుకుంటారు. అలాగే మీరు మంచి బ్యూటీ, గ్రేస్, సాఫ్ట్నెస్, రొమాన్స్ ఇవన్నీ యాడ్ చేశారు శివబాలాజీ గారి లైఫ్ కి. అలాగే ప్రాక్టికాలిటీ, సీయింగ్ ద వరల్డ్ అండ్ యునో ఎక్స్పాండింగ్ యువర్ హ్యాండ్లింగ్ అని మీరు నేర్పించారు. అందుకనే ఇట్స్ అ బ్యూటిఫుల్ ప్లేస్ టు బి. మీ ఇద్దరు ఉన్న తీరు చూస్తే. సో ఈ ఇష్యూస్ అన్ని వచ్చినప్పుడు డిస్కస్ చేసుకుంటారు. శివబాలాజీ గారు ఏమవుతుందండి, మొన్న ఇన్ని కాంట్రవర్సీస్ వచ్చాయి కదా ఇండస్ట్రీలో. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్కి నేను కంప్లైంట్ ఇచ్చాను, ఎవరు పట్టించుకోలేదు అని. లేదండి, అది యాక్చువల్గా ఇవ్వలేదు. మా పాత రికార్డ్స్ కూడా చూసాం. ఒకవేళ మా ప్రీవియస్ దీంట్లో ఎక్కడన్నా ఉందా అని కూడా చూసాను నేను. అలాంటి ఇది లేదు. సో పూనం కౌర్ మీకు కంప్లైంట్ ఇవ్వలేదు. అండ్ అలాగే జానీ మాస్టర్ ఇష్యూ కూడా నడుస్తుంది కదా, దానికి లాజికల్ ఎండ్ వస్తుందంటారా? 100% వస్తుంది. అంటే ఎలా ప్రూవ్ చేస్తున్నారు? హౌ డు వి మేక్ లైఫ్ అండ్ ది ఎన్వైరన్మెంట్ సేఫర్ ఫర్ విమెన్ చెప్పండి. ఉమెన్ మాత్రం కాదండి, మెన్స్ కూడా వచ్చి సేమ్ ఇష్యూస్లో ఉన్నాయి. అని ఒకటి చెప్తాను నేను. మేబీ ఇది కాంట్రవర్సీ అవ్వచ్చేమో అన్నమాట, అంటే నా థాట్ అది.
ఇప్పుడు బాగున్నప్పుడు అన్నీ బాగానే ఉంటుందండి. ఏదైనా తేడా ఇప్పుడు ఇనిషియల్గా ఏంటంటే ఇద్దరు కన్సర్న్ తోటే లైక్ ఈచ్ ఇద్దరికి నచ్చుద్ది అన్నీ చేసుకుంటారు, మేబీ లివింగ్ టుగెదర్ ఏదో ఒకటి ఉంటుంది. బట్ ఏమవుద్ది అప్పుడు వచ్చేసి జస్ట్ ఫ్రెండ్లీగా లెట్స్ సీ వెదర్ ఇట్స్ వర్కింగ్ అవుట్ లేదో అని అనుకుంటారు. ఇప్పుడుండే ప్రజెంట్ చెప్తున్నాను. అండ్ కొన్ని రోజుల తర్వాత ఏమవుతుందంటే వాళ్ళ మీద వచ్చేసి కొంచెం సెక్యూరిటీ పెరుగుద్ది, దాని తర్వాత ఫోర్స్ఫుల్ అవుద్ది. అప్పుడు ఏమవుతుందంటే కొంచెం వాళ్ళ మధ్య గొడవలు, మనం ఇందాక మాట్లాడినట్టు అది పెళ్ళైనా సరే పెళ్ళి అవ్వకపోయినా సరే చిన్న చిన్న గొడవల్లో ఎప్పుడు అవుతున్నారో దెన్ ఎలాగైనా వీళ్ళని వచ్చేసి పనిష్ చేయాలి అనే మూడుకి వెళ్ళిపోతారు. దాంట్లో ఫస్ట్ దొరికేది మొగాలే. సో అలాగే జరుగుతుంది అంటారా సార్? జరుగుతున్న ద మోస్ట్ ఆఫ్ ది 100% తీసుకున్నారంటే 60% ఆర్ ఫేక్ అంటండి. నేను కోర్టులోనే కనుక్కున్నాను. నేను నాకు ఫ్రెండ్స్ allegations made by women. యా ద మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఇప్పుడు ఏంటంటే మనకి ఫేక్ అంటే దేర్ ఇస్ అ ఇన్వాల్వ్మెంట్ ఫ్రమ్ బోత్ సైడ్స్ అండ్ ఆఫ్టర్ పాయింట్ అది చెడిపోవడంతో విడిపోవడంతో అది దాని ఫ్లేవర్ లా వచ్చేసి ఉమెన్కి ఎప్పుడు ఫేవర్గా ఉంటుంది కాబట్టి, అండ్ ఆ లా ఉండటం మంచిదే, ఉమెన్ సేఫ్టీ కోసమే చేసింది, కానీ మిస్యూజ్ అవుతుంది. బట్ అసలు లేదంటారా కాస్టింగ్ కౌచ్ I'll tell one thing, being in the industry for almost 20 years, I can say one thing very strongly, that మనకి చిన్నప్పటి నుంచి కొంచెం ఊహ తెలిసినప్పటి నుంచే మనల్ని ఒకళ్ళు ఎలా టచ్ చేస్తున్నారు, ఎలా చూస్తున్నారు అనేది ఇమ్మీడియట్గా అర్థమైపోతుంది మనకి. సో అది ఉమెన్కి బై నేచర్ ఉన్నది. సో అలా తెలిసిన తర్వాత కూడా మనం కంట్రోల్ చేయకుండా, నాకు వాట్ ఈజ్ ఇంపార్టెంట్ అనే సెగ్రిగేషన్ నీకు లేకుండా, నీకు ఒకటి కావాలి కాబట్టి నువ్వు ఆ లీనియన్స్ ఇచ్చి దాని తర్వాత మళ్ళీ బ్లేమ్ చేయకూడదు. అది మళ్ళీ బ్లేమ్ లీనియన్స్ ఇచ్చినప్పుడు యు షుడ్ టేక్ ద రెస్పాన్సిబిలిటీ అంటారు. యా, అండ్ ఇన్ని ఇయర్స్ నేను ఇండస్ట్రీలో ఉన్నాను కదా, అసలు ఎవరు ఒక మాట తప్పుగా మాట్లాడలేదనో అట్లా నేను చెప్పను. లైక్ దెర్ ఆర్ పీపుల్ హూ వాంటెడ్ టు మ్యారీ మీ అండ్ హూ మేడ్ సమ్, ఎవరో ఒకళ్ళు అయితే ఐ ప్లేడ్ ఎ రోల్ ఇన్ దట్ ఫిల్మ్, డీటెయిల్స్ వదిలే, ఆ హీరోకి ఐ లవ్ యూ చెప్తుంది అనమాట ఆ మూవీలో. ఐ ప్లేడ్ వన్ రోల్ ఇన్ దట్ ఫిల్మ్. దాని తర్వాత సడన్గా నాకు ఒకసారి కాల్ చేసి, ఆ డబ్బింగ్ చెప్పే అమ్మాయి, హీరోయిన్కి డబ్బింగ్ చెప్పే అమ్మాయి ఏదో మిస్ అయింది, లాస్ట్ డైలాగ్ ఒకటి మిస్ అయింది, మీ వాయిస్ మ్యాచ్ అవుతుంది చెప్పమన్నారు. సరే అని నేను వెళ్ళి ఆ ఒక్క డైలాగ్ చెప్పాను అనమాట. ఐ లవ్ యూ అని చెప్పాలి, ఐ లవ్ యూ అని చెప్పేశాను. చూస్తే ఆ డబ్బింగ్ డైరెక్టర్ వాంటెడ్ టు మ్యారీ మీ. ऐसा भी होता है, ऐसा हुआ है. మరి కక్కుర్తి కాకపోతే సో when the director asked, అంటే ప్రపోజ్ చేసినప్పుడు ఇట్లాగా హీస్ ఇంట్రెస్టెడ్ అంటే, ఐ వాజ్ టూ యంగ్ బై దెన్ అండ్ ఐ వాజ్ నాట్ ఈవెన్ థింకింగ్ ఆఫ్ మ్యారేజ్ అసలు. see marriage is a different thing. నో, వాట్ ఐమ్ సేయింగ్, అలా జరిగినాయి తప్పితే ఇట్ వాజ్ నెవర్. నేను చెప్పాను కదా, మన ఆ క్లోజ్ లీనియన్ సర్కిల్లో మనం స్పేస్ ఇస్తున్నామా లేదా అనే దాన్ని బట్టే అవతల పర్సన్ మనల్ని ట్రీట్ చేస్తారు. ఐ కెన్ ప్రౌడ్లీ సే దాట్ బీయింగ్ ఏ ఉమెన్ ఇన్ ద ఇండస్ట్రీ, ఆర్ మెన్ ఆర్ వెరీ సపోర్టివ్. ఎవరో ఒకళ్ళు ఇద్దరో తప్పు ఉండడం వల్ల మొత్తం ఇండస్ట్రీని బ్లేమ్ చేయకూడదు. నో మొత్తం ఇండస్ట్రీని ఎవరు చేయట్లేదు గ్యారంటీగా. అండ్ ఇప్పుడు అది ఎలా హ్యాండిల్ చేశారు? అంతమంది ఉమెన్ ఉన్నారు, అన్ని సిచ్యువేషన్స్ని హ్యాండిల్ చేసి వచ్చున్నారు. మన ఇప్పటి నుంచి కాదు కదా ఇండస్ట్రీ ఉంది, ఎప్పటి నుంచి ఉంది. అప్పటి నుంచి ఇష్యూస్ రాకుండా లేవు. మన ఇండస్ట్రీ అనే కాదు, ఇట్స్ జనరల్లీ ఉమెన్ విల్ ఫేస్ ద ఇష్యూస్. కరెక్ట్. సో వీఆర్ స్ట్రాంగ్, వీ కెన్ ఫేస్ ఇట్. అండ్ అవతల వ్యక్తి నన్ను ఎలా ట్రీట్ చేయాలి అనేది నా బిహేవియర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. నేను ఎలా అతను నా దగ్గర బిహేవ్ చేయాలనుకుంటే అతను అలాగే బిహేవ్ చేస్తాడు, డిపెండింగ్ ఆన్ హౌ యూ బిహేవ్ విత్ దట్ పర్సన్. సో ఐ కెన్ సే దట్ ఇట్స్ ఇన్ యువర్ హ్యాండ్స్. ఉమెన్ అంటే కొన్ని సిచ్యువేషన్స్ లైక్ మొన్న హాస్పిటల్లో జరిగిన ఇష్యూస్, రేప్ ఇష్యూస్, ఇలాంటివి ఇట్స్ అవుట్ ఆఫ్ కంట్రోల్. అది యానిమలిస్టిక్ బిహేవియర్ అని చెప్పాలి. యా. సో అలా కాకుండా ఇన్ జనరల్ చెప్పాలంటే మనం సేఫ్ గార్డ్ చేసుకోవచ్చు. యూ షుడ్ సేఫ్ గార్డ్ ఫస్ట్. పర్లేదులే మన ఫ్రెండ్సే కదా అని కూడా వెళ్ళొద్దు ఎక్కడికి. అంటే మేబీ ఇది కొంచెం కష్టంగా, లేకపోతే అబ్బా అది ఎలా మరీ చెప్తున్నారా అనిపించవచ్చు, కానీ నో ప్లేస్ ఇస్ సేఫ్ అండి.
సో నో ప్లేస్ ఇస్ సేఫ్. నో ప్లేస్ ఇస్ సేఫ్. యూ కెనాట్ సే ఏం చేస్తే సేఫ్టీ వస్తుంది అంటే ఏం చేసినా సేఫ్టీ రాదు. బై నేచర్ గాడ్ హ్యాస్ క్రియేటెడ్ అస్ ఇన్ 2 different ways అండ్ మ్యాన్ విల్ ఆల్వేస్ హ్యావ్ దట్ ఏంటి ఇన్స్టింక్ట్ టు ప్రే, instinct to yeah Prey on a woman. instinct to prey on and instinct to look at the woman. మీరు ఎంత చెప్పండి ఎంత చేయండి లుక్ ఎట్ ద ఉమెన్ అనేది బై నేచర్ వచ్చేస్తుంది. సో ఇట్స్ ఆల్వేస్ ఆర్ రెస్పాన్సిబిలిటీ ఆల్సో. మెన్ రెస్పాన్సిబిలిటీ ఇప్పుడు మనం టీచ్ చేయాలి, మన మగ పిల్లలకి ఈక్వల్గా టీచ్ చేయాలి. అలాగే ఉమెన్కి మనం ఫస్ట్ సేఫ్టీ, నో మ్యాటర్ వేర్ యూ గోయింగ్ వేర్ యు ఆర్, ఫస్ట్ సేఫ్ గార్డ్ చేసుకో, దాని తర్వాత వెళ్ళు అక్కడికి. ఇఫ్ సరిగా లేదా వచ్చేసాయి. నేను ఇండస్ట్రీలో నాకు ఎప్పుడన్నా ప్రాబ్లం వస్తే ఐ వాజ్ ఆల్వేస్ రెడీ టు క్విట్ రాదర్ దాన్ ఎట్లాగైనా నెంబర్ 1 వెళ్ళాలి అప్పుడు అనే. తర్వాత మాట్లాడతానంటే కుదరదు. కుదరదు. ఏ ఆ రోజు నా పెన్సిల్ ఎందుకు తీసుకున్నావు స్కూల్లో అలా నో నో ఐమ్ సారీ ఇఫ్ ఐ సౌండ్ లైక్ No, no, no. No, no, This no, is- Aunty. this is serious See, matter. serious matter. ఒక్కొక్కసారి మనం నవ్వుతున్నామంటే ఇట్స్ నాట్ దట్ వీఆర్ ఎంజాయింగ్. కరెక్ట్. అది ఇంకో రకంగా మనం ఆలోచిస్తున్నాం బట్ అంతే. అంటే ఫ్రస్ట్రేటింగ్ గా ఉందండి ఫ్రాంక్లీ ఈ Yeah, గొడవలు, ఈ ఒక్క ఆస్పెక్ట్ లో ఉండే గొడవలు ప్రపంచాన్ని శాసిస్తున్నాయి వాళ్ళ. Yeah, మేల్ ఉమెన్ మ్యాన్ ఉమెన్ రిలేషన్షిప్స్ అనేవి Yeah. దే ఆర్ రియలీ రియలీ డిక్టేటింగ్ సో మెనీ థింగ్స్ ఇన్ ద వరల్డ్. నన్ను అడిగారండి ఎలా స్టాప్ చేయగలుగుతుంది అనేది. నా నా ఆన్సర్ కరెక్టో లేదో తెలియదు కానీ అప్బ్రింగింగ్ అండి. పిల్లల్ని ఇంట్లోంచి ఎలా పెంచుతున్నామో దాంట్లోనే వచ్చేసి లాట్ ఆఫ్ చేంజెస్ ఉంటుంది. అంటే ఫాదర్ వచ్చేసి వాళ్ళ పిల్లల ముందు ఫాదర్ వాళ్ళ మదర్ని ఎలా ట్రీట్ చేస్తున్నాడు, ఫాదర్ వాళ్ళ మదర్ని ఎలా ట్రీట్ చేస్తున్నాడు, అంటే ఒక ఉమెన్ ఎలా చూస్తున్నారని ఇంట్లో నుంచి తెలిసిపోతుంది అసలు. అంతే. అక్కడ నుంచి మనం మార్చగలిగితే అలాగే గర్ల్స్ షుడ్ ఆల్సో బి స్ట్రాంగర్. Yeah, stronger గర్ల్స్ పసిగట్టడం and- నేర్చుకోవాలి, పసిగట్టిన దానికి రెస్పాన్స్ ఇవ్వాలి. అలాగే అంబిషన్ ని ఇంకా ఏ ఆస్పెక్ట్స్ ఉన్నా కూడా అక్కడికక్కడ నాకు ఫుల్ సపోర్ట్ వస్తుందనే వాతావరణం మనం క్రియేట్ చేయగలగాలి. డోంట్ వరీ, యూ స్క్రీమ్ యూ విల్ గెట్ హెల్ప్ అని. అండ్ మన ఇండస్ట్రీ గురించి చెప్తున్నా, మిగిలిన ఇండస్ట్రీస్కి వాళ్ళ ప్రతి ఒక్క పర్సన్కి ఒక ఫేస్ నోన్ టు పబ్లిక్ ఉంటుందా లేదా తెలీదు. బట్ మన ఇండస్ట్రీలో మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఆర్ నోన్ టు పబ్లిక్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ శివ బాలాజీ అంటే పబ్లిక్కి చాలా క్లియర్గా తెలుసు హూ శివ బాలాజీ. మధు అంటే చాలా క్లియర్గా తెలుసు. సో బిఫోర్ హీ డస్ ఎనీథింగ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ హీ హిమ్సెల్ఫ్ విల్ థింక్ 100 times. ఇన్ కేస్ తను అరిచిందంటే మొత్తం నా ఇంతవరకు బిల్డ్ చేసుకున్న నా ఇమేజ్ ఏమవుతుంది అన్న భయం ఉంటుంది. సో దాని తర్వాత డేర్ చేయాలంటేనే మన ఇండస్ట్రీలో స్పెషల్లీ ఇట్స్ నాట్ దట్ ఈజీ. అంతే. ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఈజీ. ఇట్స్ మ్యూచువల్ అన్నప్పుడే థింగ్స్ హ్యాపెన్. థింగ్స్ హ్యాపెన్ లైక్ అండ్ మ్యూచువల్ అన్నప్పుడు నో వన్ ఎల్స్ హ్యాస్ ఎనీ సే అన్లెస్ అండ్ అంటిల్. ఇందాక చెప్పినట్టు ఎలా అమ్మాయిలకు వచ్చేసి ది అదర్ పర్సన్ అబ్బాయి చూపు కానీ తన బాడీ లాంగ్వేజ్ కానీ అర్థమవుతూ ఉంటుందో అదేలాగా అబ్బాయిలు కూడా అమ్మాయి బాడీ లాంగ్వేజ్ అర్థమైపోద్ది. చూసే అప్పుడు వేస్తారు రాయ్. అంటే రాళ్ళు వేయడం కరెక్ట్, అన్ని కరెక్టే. బట్ ఇవన్నీ నేచర్ అండి. దట్ ఇస్ లైక్ it's nature. మ్యాన్ It's ఉమెన్ మన- నేచర్. ఇది nothing to do with industry and ఇది. ఏం కాదు. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే అది నేచర్ అని, దాన్ని ఒక హ్యూమన్, మనకి బుర్ర ఉంది కదా, బుర్ర ఇచ్చింది ఎందుకు? క్యాలిక్యులేటివ్ లైక్ యా, బుర్ర ఇచ్చింది ఎందుకంటే నీ నేచర్ అదే. ఒక మ్యాన్కి ఉమెన్ అంటే అట్రాక్ట్ అవుతారు, నేచర్ అదే. బట్ నీకంటూ ఒక, ఇప్పుడు నీకు పెళ్ళయింది, నీ వైఫ్ ఉంది, అది నీకు తెలియాలి కదా. మనం వీఆర్ లైక్ దట్, వీఆర్ మారల్స్ ఫాలో అవ్వాలని, మోరల్ వాల్యూస్ కానీ అండ్ ఆ కంట్రోల్ కానీ అది మ్యాన్లో ఉండాలి అండ్ ఉమెన్లో కూడా ఉండాలి. అయితే శివమధు ఛానల్లో నేను చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను శివబాలాజీ గారు అండ్ మధుమిత గారు. లాట్ ఆఫ్ సోషల్ ఇష్యూస్, టాపిక్స్ విచ్ మ్యాటర్. Definitely, I think giving it a positive spin and maybe giving a new perspective. నేను చెప్పాను, నేను మధుని ఒక టాపిక్ తీసుకుని నీ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పు మధు. బికాజ్ హీ హ్యాస్ సీన్ మీ గెటింగ్ డిస్టర్బ్డ్ ఫర్ డేస్ నిర్భయ అప్పుడు కానీ అలా ఆ టైమ్స్లో ఒక 4-5 days ఐ వాజ్ లైక్, ఇప్పుడు కూడా నిర్భయ అంటేనే నా కళ్ళలో నీళ్ళు వచ్చేస్తాయి. బికాజ్ దట్ డిస్టర్బ్ మీ లాట్, ఎస్పెషలీ ద వే షీ వాజ్ ట్రీటెడ్. తల్లి మన కళ్ళు నీళ్ళు వచ్చాయండి. వచ్చేస్తా, నాకు తెలుసు. ఇట్ కైండ్ ఆఫ్ డిస్టర్బ్ మీ చాలా చాలా. అంటే ఒక అమ్మాయిని అంత టార్చర్ అసలు ఎలా అమ్మాయి ఎలా ఫేస్ చేసింది, దాని తర్వాత చనిపోవడం అంటే అది
చాలా డిస్టర్బ్ చేసి నాకేమనిపించిందంటే ఏదైనా ఒక ఎన్జిఓ స్టార్ట్ చేయాలి, ఆర్ ఐ షుడ్ గో జాయిన్ పొలిటికల్ పార్టీ. ఎందుకంటే మనకేదో పవర్ కావాలని కాదు, మన చేతిలో ఇప్పుడు నేను ఇండివిజువల్గా చేయాలంటే మేబీ కొంతమందికే చేయగలనేమో, కొంచెం ఒక హోల్డ్ ఉంటే త్రూ పార్టీ ఆర్ త్రూ ఏదైనా ఒక పవర్తో చేస్తే వాస్ట్ నెంబర్ ఆఫ్ లైక్ పీపుల్కి వాస్ట్ ఏరియా ఎక్కువ మందికి రీచ్ అవ్వచ్చు, ఎక్కువ మందికి అది అవేర్నెస్ తేవచ్చు, ఎక్కువ మందికి చెయ్యొచ్చు అన్న ఒక నాలెడ్జ్ అనిపించింది. దాని తర్వాత నేను ఆలోచించింది ఏంటంటే ఎన్జిఓ స్టార్ట్ చేస్తామా, ఒక కైండ్ ఆఫ్ అంటే ఒక గ్రేడ్ ఆఫ్ పీపుల్కే అది సెన్స్ లేకుండా యానిమల్స్ లాగా బిహేవ్ చేస్తున్నారు, వాళ్ళని కొంచెం గ్రూమ్ చేసి ఎడ్యుకేట్ చేసి ఉమెన్ని ఎలా ట్రీట్ చేయాలి అలా నేర్పిస్తే కొంచెం ఓవరాల్గా మనం ఏమైనా సాల్వ్ చేయగలమేమో అనిపించింది. మన వ్యవస్థలో అండి మీరు కాదు అదే, దాని తర్వాత డాక్టర్స్ లో జరుగుతుంది, ఎగ్జాక్ట్లీ నేను సాఫ్ట్వేర్ లో జరుగుతుంది, పోలీస్ ఆఫీసర్స్ లో జరుగుతుంది. జరుగుతుంది. పోలీస్ పీపుల్ హు ఆర్ సపోజ్డ్ టు ప్రొటెక్ట్, వి హావ్ హర్డ్ ఆఫ్ సో మెనీ స్కాండల్స్. పోలీస్ ఆఫీసర్స్ హారెసింగ్, అందరూ అలా అన్నాను కాదు, అందరూ కాదు, మన ఇండస్ట్రీలో ఎలా మాట్లాడుతున్నారో అక్కడ పర్సెంటేజ్ ఉంది, అక్కడక్కడ ఉంటారు, అందరు కాదు, వండర్ఫుల్ పోలీస్ ఆఫీసర్స్ మన. దాని తర్వాతే ఐ డిసైడెడ్ దట్ లేదు అంటే ఈ చేంజ్ మన అదే ఇందాక చెప్పారు కదా, అప్బ్రింగింగ్, పిల్లల్ని మనం ఎలా పెంచుతాం, వాళ్ళ బిహేవియర్స్ ఎలా ఉండాలి, మనం మోరోవర్ వాళ్ళ చదువులు, వాళ్ళ సెటిల్మెంట్, వాళ్ళు అంత గొప్పగా సెటిల్ అవ్వాలి అనే కంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మంచి సిటిజన్ని ఇండియాకి ఇవ్వండి, ఒక మంచి మనిషిగా మన పిల్లల్ని మనం తయారు చేయాలి. దాని తర్వాత వాడు ఎంత పెద్దగా ఎదగడు అనేది వాడి చేతిలో ఉంటుంది, బట్ వాడిని మంచి మనిషిగా మౌల్డ్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. అండ్ సొసైటీకి ఏమైనా చేయాలంటే మన నెక్స్ట్ నైబర్హుడ్లో ఐ కెన్ డూ, నేను ఇండివిజువల్గా ఏం చేయగలను అది నేను వెళ్ళి చేసే రేంజ్లో నేను చేయగలను, అంతేకాని ఓవరాల్ ఇండియా వరల్డ్ వైడో చేయాలంటే ఇట్స్ ఇంపాసిబుల్ అనిపిస్తుంది. మన పరిధిలో మనం చేయగలుగుతాం, మన పరిధిలో మనం ఫస్ట్ జాగ్రత్త పడాలి, మన పరిధిలో మగపిల్లలకి చెప్పాలి, ఆడపిల్లల్ని స్ట్రాంగ్ చేయాలి, అంతవరకు అక్కడి నుంచి మొదలవుతుంది. అవును, యూర్ సచ్, అంటే నిజంగా చెప్తున్నాను, మీ ఛానల్లో ఇవన్నీ మీరు మాట్లాడాలి, మా ఛానల్లో కూడా మాట్లాడాలి వీలైతే అని చెప్పి కోరుతున్నాం. దట్ యూ బోత్ కుడ్ కమ్ అండ్ స్పెండ్ సమ్ టైమ్ విత్ us, అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు iDream Media and Shivamadhu channel. Thank you. That's so sweet. Thank you.